డాబా మెస్వాక్ టూత్ పేస్ట్, పసుపు కుంకుమ. ఎవరు కంటే అది ఇంటి బిడ్డ అవుతుంది. అడగడానికి అసహ్యంగా ఉంటుంది గాని ఎవరైనా సీక్రెట్ గా కన్నారా? చెప్పు, తెలియని విషయాలు ఏమైనా ఉంటే తెలుసుకుంటాను. మన ఇంటికి వచ్చింది కాబట్టి, మనతో ఉంది కాబట్టి తను ఈ ఇంటి బిడ్డే. ఇది సావిత్రి రూపంలో ఉందని ఈ దరిద్ర గొట్టుదాన్ని తీసుకొచ్చి మాకు పిచ్చెక్కిస్తున్నారు. ఈ ఇంటి బిడ్డ అంటే ఒప్పుకోవడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. కూతురని కూడా లెక్క చేయట్లేదు కదూ. ఇదే గనుక మళ్ళీ నువ్వు రిపీట్ చేస్తే ఈ రవిత్రేనేంటో చెప్తాను. మైండెడ్. అమ్మా అంజలి, నా వల్లే నువ్వు ఇక్కడికి వచ్చావు. ఇన్ని మాటలు భరిస్తున్నావు. నన్ను క్షమించమ్మా. ఇంద్రమ్మా, నీ వయసుకి ఇంత చిన్న పిల్లని క్షమాపణ అడగచ్చా? ఏంటిది చిన్న పిల్లలా? ఈ ఇంట్లో ఇవన్నీ మామూలే కదా. నేనేం పరేషాన్ కాలేదు, నువ్వేం పరేషాన్ కావద్దు. పద. Come on. ఓయ్ నర్మదా, ఏం చేస్తున్నావు అమ్మాయి? ఇంట్లో పనులని నువ్వే చేయకపోతే నాకు కూడా చెప్పొచ్చు కదా. నేను వంట బాగా చేస్తాను. నేను వంట చేసిన రోజు మా వాసు యశోదకు మిగల్చకుండా తినేస్తాడు. అంజలి, నువ్వు వంట చేయడం చూస్తే జయజమ్మ ఊరుకోదు. కాఫీ తీసుకో. కాఫీయా? నీకు కాదు, బాబాయ్కి. బాబాయ్ నీ వల్ల డిస్టర్బ్ అయ్యాడు కదా. నువ్వు వెళ్ళి సారీ చెప్తే కూల్ అవుతాడు. నేను చెప్పను. అంజలి, బాబాయ్ అన్నా నువ్వన్నా నాకు చాలా ఇష్టం. నాకు ఇష్టమైన మీరిద్దరు మాట్లాడుకోకుండా ఉండొచ్చా? నన్ను బాధ పెట్టొచ్చా? అందుకే వెళ్ళి సారీ చెప్పి ఇద్దరిని కలవమంటున్నాను. సరదా గొడవలు సంతోషాన్ని ఇవ్వాలే కానీ వాటి వల్ల దూరం పెరగకూడదు అంజలి. ప్లీజ్ నా బాధ అర్థం చేసుకో.
అమ్మాయి 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 నువ్వు ఇలా బాధపడిపోకు. నిన్నిలా చూడలేను. సర్లే, నీకోసం వెళ్తాను. నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఇప్పుడు నీకు సంతోషమేనా? ఇవ్వు. ఓయ్ అబ్బాయి, ఏం చేస్తున్నావు? కాఫీ. ఏయ్, నిన్ను కాఫీ ఎవరు తెమ్మన్నారు? నేను అడిగానా? ఏదో వంకతో రావడం, నన్ను డిస్టర్బ్ చేయడం, అదేగా నీ పని? ఏయ్, నేను రావాలనుకుంటే ఎలా అయినా వస్తాను, ఎప్పుడైనా వస్తాను. కానీ నేను ఇప్పుడు వచ్చింది మాత్రం అల్లరి చేయడానికి కాదు, గొడవ పడ్డానికి కూడా కాదు. మరి ఎందుకు వచ్చావు? ఏదో పొరపాటు జరిగిపోయింది, ఇంతటితో వదిలే. వదిలిపెట్టను. వదిలిపెట్టవా? ఓయ్, ఏంటి ఏదో రాజీ పడదామని వస్తే తెగ ఫోజ్ కొడుతున్నావేంటి? ఒక మెట్టు దిగొచ్చానని బెట్టు చేస్తున్నావా? నా సంగతి నీకు తెలీదు. నాకు చిరాకు తెప్పించుకో. ఈ శివంగికి శివాలెత్తితే రాజీ కుదర్చడానికి ఊరే కదిలి రావాలి. రాజీకొస్తావా? ఈ శివంగ్ అంటే ఏంటో చూస్తావా? ఏంటి బెదిరిస్తున్నావా? కాఫీ అక్కడ తగలేసి వెళ్ళు. ఎక్కడ పెట్టాలి? నా నెత్తి మీద. చెప్తా. నీ సంగతి చెప్తాను. ఏయ్ ఏయ్ ఏయ్, నీకు అసలు బుద్ధుందా? ఏయ్, కాలు మీద పెట్టావేంటి? ఆ కప్పుది తీస్తావా లేదా? ఏయ్, కాఫీ కప్పుది. ఏయ్, అసలు నీకు బుద్ధుందా? కాలు మీద పెట్టావేంటి? మీద పెట్టమని నువ్వే కదా చెప్పావు. నా బుద్ధి బాగా పనిచేస్తుంది. నీకు ఇలాగే బుద్ధి చెప్పాలి. ఏయ్, మర్యాదగా ఆ కప్పుది. తీయను. కాఫీ ఒలికిపోతే కాళ్ళు గాలిపోతాయి. అబ్బచ్చా, ఏం ఇక్కడ ఒళ్ళు మండిపోతుంది. ముందు కాఫీ కప్పు తీసి మాట్లాడు. అయితే క్షమించమని నన్ను అడుగు. ఏంటి? నేను నిన్ను క్షమాపణ అడగాల? అవును, అడగాలి. ఏయ్, తీ. అంజలి, అంజలి, తీయను. అంజలి, ఏంటి? ఏయ్, ఉండు, ఉండు, ఉండు. ఆగు. అంజలి. వద్దు. నేను చెప్పిన పని ఏంటి? నువ్వు చేస్తున్నదేంటి? అయ్యో, నువ్వు చెప్పినట్టే వచ్చాను నర్మదా. కానీ ఈ ముద్ర బెండకాయ చాలా ఎక్కువ చేస్తున్నాడు. రాజీ పడదామంటే కయ్యానికి కాలు దూతున్నాడు. ఏయ్. అందుకే కాఫీ కాళ్ళ మీద పెట్టాను. తీ. అంజలి, వదిలే. ఊరుకో ప్లీజ్. బాబాయ్ బాబాయ్ బాబాయ్, నిన్ను చెప్తాను సంగతి. బాబాయ్, నువ్వు అంజలి కాంప్రమైజ్ అవుతారని నేనే అంజలిని పంపించాను బాబాయ్. మీ వల్లే మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం. కానీ మీరిద్దరు ఇలా ఉంటే ఎలా బాబాయ్? ఏ. హ్మ్. చెప్పేస్తాను. ఏమనుకుంటున్నావు? అంజలి, బాబాయ్, అంజలి వల్ల చిన్న పొరపాటు జరిగింది.
వదిలే బాబాయ్, మధ్యవర్తిగా నేను చెప్తున్నాను. నిన్ను ఏ కాంప్రమైజ్ 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 కాంప్రమైజ్. అంజలి, కాంప్రమైజ్ ప్లీజ్. బాబాయ్, కాంప్రమైజ్ ప్లీజ్ 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 ప్లీజ్. మీరిద్దరూ కాంప్రమైజ్ అన్నట్టేగా. క్షణం క్షణం ప్రతి క్షణం పురీధనం పచ్చందనం నిజం నిజం నిరంతరం మీరే కదా ఆరోపణం మనమందరం ఫ్రెండ్స్. నీ పంచుకోనా మహాయినే నేర్పించనా మన నవ్వుతో నవ్వుతుంది ఈ ప్రపంచం వస్తున్నానే ఇస్తాం అందిస్తలే నవ జీవితం వస్తున్నానే ఇస్తాం అందిస్తలే రవిత్రేణి, నీకెప్పుడు కోపం వచ్చినా స్కిప్పింగ్ ఆట ఆడుకునేదానివి కదా. కొత్తగా ఈ టెన్నిస్ ఏమిటి? నా ఆవేశాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు పెద్దమ్మా. రవిత్రేణి, మనకు కూడా ఓ రోజు వస్తుందమ్మా. నీ కోపాన్ని కాస్త కంట్రోల్ చేసుకో. కంట్రోల్ కావట్లేదు పెద్దమ్మా. ఏయ్, అలా చూస్తావేంటే? ఆ బాల్ ఇటీ. అలా చూస్తావేంటే? అలా చూస్తావేంటే? ఆ బాల్ ఇటీ. ఆ బాల్ ఇటీ. ఏయ్, ఆ బాల్ ఇటీ. ఒసై రవిత్రేయుని, నువ్వు నర్మదతో ఆడుకుంటే నేను నీతో ఆడుకుంటానే. ఆట నువ్వు షురూ చేసావు, నేను నిన్ను ఖతం చేస్తా.
నర్మదా నువ్వు తప్పుకో. ఏయ్ ఏంటే ఇది? తొక్కుడు బిళ్ళాట. రా ఆడుకుందాం. కళ్ళు దొబ్బాయా? ఆల్రెడీ నేను ఇక్కడ ఆడుకుంటున్నాను. చా, నేను కూడా ఆడుకుంటాను. నువ్వు ఆడగలేంది నేను ఆడితే తప్పేంటి? నువ్వు నేను ఒకటేనా? నా ఇంట్లో నేను ఆడతాను, పాడతాను, ఎగిరి గెంతులేస్తాను. ఇది నా ఇల్లు. ఈ ఇల్లు నీ బాబిల్లు కాదు. లేకుంటే నీ బాబిల్లా? అవునే, అవును, నా బాబిల్లే. అయితే ఏంటి? ఆ? ఏంటి ఏంటి? ఏంటి ఏంటి? ఏంటి? ఏయ్ ఏయ్ అంజలి, వద్దంజలి. అరే అమ్మాయి, నన్ను ఆడ్ని. రవి, ఏమిటే ఇది? ఇది ఆట కట్టొస్తుంది. ఇంతసేపు నువ్వు కూడా ఆడుకున్నావు కదా. నీకంతగా ఆడుకోవాలనిపిస్తే నువ్వు కూడా తొక్కుడు బిళ్ళ ఆడుకో. రా రవి, కనీసం ఈ ఆటలైనా గెలుస్తావేమో చూద్దాం. రా రావా? అయితే నా ఆట నేను ఆడుకుంటాను.